వ్యక్తులపై మాట్లాడటం ప్రీమెచ్యూర్ అని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఇంకా మాతో ఏమీ చెప్పలేదు హైకమాండ్. అగ్రనేతలు కలిసినంత మాత్రాన పొత్తుల కోసం మాట్లాడుతున్నారు, లేదంటే పొత్తులు కుదుర్చుకోవద్దని మాట్లాడుతున్నారు. ఈ తరహా భావన కరెక్ట్ కాదని అటు రమేష్ నాయుడు గారు కూడా అంటున్నారు. మీరు మాత్రం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ టీడీపీతో వెళ్ళిపోతుందని మీరు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. అక్కడున్న మూడు పార్టీల్లో కొంత జనసేన. సార్ నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. మీకు విద్యాసాగర్ గారికి, రమేష్ నాయుడు గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సార్ ఏదైతే ఇద్దరి మధ్య చూస్తున్న సమన్వయం సరదాగా ఉంది. ఉదయాన్నే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగేటప్పుడు ఏదైతే ఈ చర్చ నడుస్తుందో, సో చాలా చక్కగా సమన్వయం పాపం ఏదైతే బీజేపీ టీడీపీ మధ్య ఏదైతే ఉందో సరదాగా ఉన్న అంశం. అంటే మా వరకు తీసుకుంటే పొత్తులతో అవసరం లేని పార్టీ. సో మా అజెండా స్పష్టం. మేము హ్యాపీగా బయట నుంచి చూస్తున్నాం, మా పని మేము చేసుకుపోతున్నాం, మేము చేసిన పని జనానికి చెప్పుకుంటున్నాం, మాకు తిరిగి ఓటు ఎందుకు వెయ్యాలో అడుగుతున్నాం, మేము చేసిన మేలు ప్రజల దాకా చేరి ఉంటే ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే సీఎం గారికి ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం ఇంకొక 5 సంవత్సరాలు. సో దట్ మేము మా దాంట్లో నిజాయితీ ఉంది. మా మేనిఫెస్టోని అమలు చేసిన తీరు, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో మేనిఫెస్టోని దాచిపెట్టిన విషయం ప్రజలకు అర్థమయ్యేటట్టు మా ఇల్లు చక్కదిద్దుకొని మేము హ్యాపీగా ముందుకెళ్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం. కాబట్టి వాళ్ళ పైన పడ్డా కింద పడ్డా సార్ నాకు తెలిసినంతవరకు రమేష్ నాయుడు గారికి తెలిసినంత కన్నా ఎక్కువేం తెలియదు, కానీ మాకున్న సమాచారం మేరకు పొత్తులన్నీ ఏమీ లేవు. ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ మాత్రమే కలిసి వెళ్తాయి. ఖచ్చితంగా బీజేపీ సింగిల్గా వెళ్తుందని నాకున్న సమాచారం, వ్యక్తిగతంగా నాకు ఉన్న సమాచారం. ఎందుకంటే అక్కడ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పొత్తులు అనే వాటికి క్లోజ్డ్ ద డోర్. అంటే ఆల్రెడీ జనసేన భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. అంటే బీజేపీని కాదని టీడీపీతోనే ఇప్పుడున్న సర్దుబాటులో భాగంగా వెళ్లే అవకాశం ఉందన్నదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా? సార్ జనసేన బీజేపీతో ఉందని చెప్తున్నారు, కానీ ఉన్నట్టు నటిస్తున్నాడు సార్, ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే ఎన్డీఏని కన్సల్ట్ కాకుండా తను ఏకపక్షంగా వాళ్ళిద్దరితో కలిసి జెండా సభ పెట్టడం అయితేమి, లేకపోతే ఏకపక్షంగా వాళ్ళిద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పేరుతో విధ్వంసకరమైన మాటలు మాట్లాడడం అయితేమి, ఇది ప్రజలకు పనికొచ్చే అంశాలు కాకుండా రెచ్చగొట్టే విషయం, లేకపోతే ముఖ్యమంత్రి గారిని దూషించే విషయం తప్ప రాజకీయానికి ఉపయోగపడిన అంశం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిందేం లేదు ప్రజలకి. సో ప్రజలకు చేసిందేం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్స్ ని కవర్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ యథేచ్ఛగా మాట్లాడడంతో పాటు రాజకీయంగా అపరిపక్వత, అసలు ఆచరణ సాధ్యం కాని విషయం ఏదైతే పవన్ కళ్యాణ్కి అర్థం ఉందో రాజకీయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు ఆయన. సో రాజకీయాల ద్వారా ఈ విధంగా కూడా లాభం పొందొచ్చని ఆయన కొత్త స్టాండర్డ్స్ ఈ దేశానికి సెట్ చేస్తున్నాడు. అంటే రాజకీయం ఇంత సులభమా, ఇంత హ్యాపీయా, సినిమాల కన్నా ఇదే లాభసాటి అనేది నిరూపిస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఆయనకి రాజకీయ నిబద్ధత అయితే లేదు. మరి ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ అంటే ఏ రోజైనా ఎన్డీఏతో కలిసి ఒక సభ పెట్టాడు సార్ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్పాలి. ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్లో ఒకే ఒక గంట సేపు కూడా లేడు సభలో, అంతే మాయం. మళ్ళీ ఎక్కడా కనపడలే. అది కూడా బలవంతంగా మా తమ్ముడు వచ్చాడని రత్నప్రభ గారు ఏదైతే చెప్పారో, ఆ రత్నప్రభ గారు ఆ మాట చెప్పిన అరగంటలో అతను లేకుండా పోయాడు అక్కడి నుంచి. సో ఖచ్చితంగా కూడా ఈ పొత్తులు ఎత్తులు అన్ని కూడా విధానాలు, ముఖ్యంగా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. ఆ సిద్ధాంతం లేని రాద్ధాంతమే ఈ పొత్తుల అంశం. సో మేము సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నాం. ఆ సిద్ధాంతాల గురించి ఆంధ్రప్రదేశ్ కాంప్రమైజ్. ఇప్పుడు ఎన్డీఏకి ఏం తక్కువ అని భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికలు 303 సీట్లు వచ్చాయి. మా మ్యాజిక్ ఫిగర్ కంటే మనం చూసేటప్పుడు 31 సీట్లు అదనం. అయినా కొన్ని పక్షాలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాయా లేదా? అలాగే అటు ఇండియా కూటమి కానీ పొత్తులు పెట్టుకుంటే సిద్ధాంత రాద్ధాంతం, పొత్తులు పెట్టుకోకపోతేనే కరెక్ట్ అన్నది కరెక్టేనా? సరే మీ పార్టీ విధానం మీకు ఉండొచ్చు. లేదు బీజేపీకి సింగిల్ గా మెజారిటీ వచ్చినా కొన్ని దగ్గరలో ఎందుకు కలుపుకుంటున్నారంటే, బీజేపీది బిగ్గర్ పిక్చర్ లో మనం ఆలోచన చేసినట్టయితే ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ యొక్క జెండా కనపడాలి. అంటే అన్ని రాష్ట్రాలని మనం మంత్రివర్గంలో అకామిడేట్ చేస్తే దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఈ రోజు వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు సింగిల్ గానే బీజేపీగానే మెజారిటీ సంపాదించగలిగిన పరిస్థితి ఉందని మాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు పొత్తులు పెట్టుకునేది బిగ్గర్ పిక్చర్ లో అందరినీ, అన్ని రాష్ట్రాల వాళ్ళని, కొంతమందిని మంత్రివర్గంలో ఉంచాలంటే మనం వాళ్ళని కలుపుకుందాం. అప్పుడు ఎన్డీఏ అలయన్స్ గా, గతంలో అయితే వాళ్ళు ఎదగడం కోసం ఎన్డీఏ ఏర్పడ్డప్పటికీ ఇప్పుడు వాళ్ళున్న బలంలో ఎన్డీఏ అవసరం వాళ్ళకి లేదు.
ఒక దశలో అయితే ఎన్డీఏ నుంచి శివసేన వెళ్ళిపోయింది, ఒక ఎన్డీఏ నుంచి అకాలీదళ్ వెళ్ళిపోయింది, లేకపోతే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి జాయిన్ అవుతున్నారు. అలాగే తెలుగుదేశం కూడా కలిసి రావాలని తెలుగుదేశం కోరుకుంటుంది, కానీ బీజేపీ కోరుకోవట్ల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యాలు, ఘనకీర్తి దానిపైన మన విద్యాసాగర్ గారు పార్టీని దగ్గర తీసినట్టు నటించి రమేష్ నాయుడు గారు రవిచంద్ర రెడ్డి గారు మాట చెప్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు పొత్తు ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. దానిపైన ఎందుకు అంత గందరగోళం విద్యాసాగర్ గారు అంటున్నారు. మీ పార్టీ ఎదుగుదల మాకు ప్రధాన ప్రణాళికగా మాకు హైకమాండ్ సూచనలు చేసిందని రమేష్ నాయుడు గారు అంటున్నారు. ఫైనల్ గా ఏమంటారు? ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, ఈ గందరగోళం గడబిడ ఏదైతే ఉందో 4 సీట్లు వాళ్ళకిచ్చి 4 రకాలుగా వాళ్ళతో ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకుని ముందుకు పోవాలని ఈసారి కొత్తగా ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఉన్న సమాచారం దాదాపుగా పొత్తులు లేవు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎలక్షన్ అలయన్స్ గా వస్తున్నాయి. పేరుకి ఎన్డీఏలో ఉన్నా అని చెప్తూ నటించిన పవన్ కళ్యాణ్ తన బంధనాన్ని తెంచుకోవడానికి భయపడి కామ్గా ఉన్నాడే కానీ ఆల్రెడీ కొత్త సంబంధమైన తెలుగుదేశం పార్టీతో మాత్రం సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ జెండా సభలు కానీ లేకపోతే అనేక రకాల కార్యక్రమాలు కానీ సమన్వయం పేరుతో నియోజకవర్గాలు సీట్ల విషయంలో అడ్జస్ట్మెంట్ల పేరుతో సార్ ఇప్పుడు ఆటలో సీరియస్ గా ఇద్దరు ప్లేయర్స్ ఎవరైనా ఆడుతున్నప్పుడు మధ్యలో కేతిగాళ్ళలాగా వచ్చి రోజు ఊరికే డిస్టర్బెన్స్ చేస్తుంటే కోపం వాళ్ళ మీదకే వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అందులో నటన, అది సినిమాల్లో నటన, రాజకీయాల్లో నటిస్తున్నప్పుడు కోపం వాళ్ళ మీద వస్తుంది. అంతకుమించి ప్రత్యేకంగా ఆయన అంటే మాకేమి కోపం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే సీరియస్ అంశంలో కామెడీ చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది చాలా నిబద్ధత చేయాల్సిన పని. తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా చేస్తున్న రాజకీయం సీరియస్ గా చేస్తుంది. వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా చేస్తుంది, బీజేపీ అంతే సీరియస్ గా చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి జెండా తప్ప అజెండా ఉండదు. అంటే ఆ టైం టెంట్ హౌస్ టైప్ కాబట్టి కోపం వస్తుంది. కానీ ఎందుకంటే ప్రజల్ని చేయాల్సింది శాపనార్థాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విపరీతమైన ధోరణిలో మాట్లాడడం ఏదైతే ఉందో దాని మీద కోపం ఖచ్చితంగా ఉంటుంది. చాలా భయపడిపోతున్నట్టున్నారు. భయపడేది ఏంటి? భయపడేవాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు విద్యాసాగర్ గారు. భయపడే వాళ్ళు పొత్తులు పెట్టుకుని అయ్యా నాకు నువ్వు సపోర్ట్, నీకు నేను సపోర్టు కాదు విద్యాసాగర్ గారు. భయపడే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, భయపడే వాళ్ళు సింగిల్ గా ఉంటారు. మేము భయపడే రకం కాదు, భయపెట్టే రకం. మిమ్మల్ని ముఖ్యంగా